ఐఎమ్ కమింగ్. నివేద్, వాట్ హ్యాపెండ్? విక్టిమ్ పేరు నీలం రాజశేఖర్, బ్యాంక్ మేనేజర్, ఉండేది ముంబైలో. వెకేషన్ కోసం మన అత్తని ఇంటికి వచ్చారు. బ్యాంక్ వాళ్ళది ఏదో మీటింగ్ ఉందని చెన్నైకి వెళ్ళి 4 daysలో వస్తాను. వాడు వెళ్ళి ఇంకా 2 weeks అయినా ఇంటికి రాలేదు. రాజశేఖర్ గారు రావడం కార్లో ఏమైనా వచ్చారా? లేదు, కానీ ఏదో కార్ని రెంట్కు తీసుకుంటా అని చెప్పినట్టు గుర్తు. ఏమన్నారు? అతను కార్ రెంట్కి తీసుకోలేదు, బట్ కార్ కొన్నాడు. వాట్ ద ఫక్? ఎస్. సో వాట్స్ నెక్స్ట్? చెన్నైలో ఏమైనా ఎత్తుకుదామా? నో, వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఈ ఏరియాలో ఏమైనా అబ్నార్మల్గా జరిగిందో ఎంక్వైరీ చేయి, ఓకేనా? ఓకే. ఏం తెలిసింది? ఇట్ మైట్ షాక్ యూ. ఆ ఏరియాలో ఇంకో అతను కూడా మిస్సింగ్. వాట్? అతను అక్కడ గుర్కగా పనిచేస్తున్నాడు. అండ్ మన నీలం గారు మిస్ అయిన 2 days ముందర అతను కూడా మిస్ అయినట్టు ఆ ఏరియా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. హీస్ డెడ్. ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఎ మర్డర్. వాట్? నివేద్, నువ్వేం చేస్తానో తెలీదు. అర్జెంటుగా అతని ఫ్రెండ్స్, అతని ఎనిమీస్, అతనికి సంబంధించిన ప్రతి ఒక్క కాంటాక్ట్ ఇన్ఫో నా టేబుల్ దగ్గర ఉండాలి, ఓకేనా? యూ నో వాట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ ఇన్ దిస్ జాబ్? కనిపెడతానని వాళ్ళ ఫ్యామిలీస్కి మాటిచ్చి మరీ తప్పడం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ యువర్ లాస్. ఐ నో మిమ్మల్ని ఇలాంటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు, బట్ మీ హస్బెండ్కి ఇంకెవరికైనా ఏమైనా గొడవలు ఉన్నాయా? అవునా? అతని పేరేంటి? థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. నివేద్, ఐ గాట్ ఎ లీడ్. ఏంటి అది కాల్ చేసావు? మళ్ళీ కాల్ చేసి ఎత్తుకో. ఎక్కడికి వెళ్ళావు? నీలం ఇంటికి వెళ్ళాను. వాళ్ళ వైఫ్ని ఎంక్వైరీ చేశాను. ఒక లీడ్ ఇచ్చింది. అతని పేరు రాబర్ట్. వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ముసలోడు డోర్ ఓపెన్ చేశాడు. అతడే రాబర్ట్. తర్వాత నీకు నీలం గారు తెలుసా అని అడిగాను. ఫస్ట్లో లేదు లేదు అని యాక్ట్ చేశాడు. చనిపోయాడని చెప్పిన తర్వాతే పాపం ముసలి గుండె బద్దలైపోయింది. తర్వాత మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చా. ఏమన్నా చెప్పాడా? చెప్పాడు. నీలం దగ్గర వేరే 20 కోట్లు ఉన్నాయంట. 20 కోట్ల? వాడికి 20 కోట్లు ఎక్కడివి? ఈ రాబర్ట్కి లాస్ వేగస్లో ర్యాన్సమ్కి వచ్చిన మనీ ఇదంతా. నీలం కూడా అక్కడే పరిచయం. వాడు ఇలాంటి డీలింగ్సే చేసేవాడంట. అంటే ఇల్లీగల్ అఫేర్స్ ద్వారా వచ్చే మనీని అంతా లాండర్ చేసి ఇచ్చేవాడంట. ఈ రాబర్ట్ ఇన్స్టాల్మెంట్స్లో కట్టేవాడు. సరే పద, అక్కడికి వెళ్ళి కూర్చుందాం. అవును, నీలం ఉండేది ఇక్కడైతే వేగాస్లో ఏం చేస్తున్నాడు అప్పుడు? ఇక్కడ నుంచే డీలింగ్స్ చేసేవాడంట. బట్ టు గెట్ సమ్ డీల్ డన్ హీ వెంట్ దేర్. అండ్ ఇంకోటి తెలుసా? ఏంటి? ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉందిగా, వాళ్ళిద్దరూ ఒకే రోజులో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నారంట. ఒక్క రోజులోనా? అలా ఎలా? అప్పుడు ఫుల్గా తాగేస్తున్నారంట ఇద్దరు. తాగేసిన మొత్తం ఏం చేస్తున్నావు ఎవరికేం తెలుస్తాయి చెప్పు. ఏంటి అది కేసు ఎట్టెట్టో పోతుంది. అవును, ఇప్పుడు 20 కోట్ల సంగతి ఏంటి? అదే కదా ఇప్పుడు రాబర్ట్ టెన్షన్ కూడా. 60 కోట్లు ఎక్కడున్నాయో వీళ్ళిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆఖరికి వాళ్ళ వైఫ్కి కూడా. వీడు తెచ్చి ముసలోడికి పెద్ద బొక్కెట్టాడు. అవును, ఈ రాబర్ట్ పరిస్థితి ఏంటి? ఏముంది, కస్టడీలోకి తీసుకున్నాం, ఇంట్రాగేట్ చేయాలి. హలో ఆదిత్య, రేపు మీరు ఒకసారి క్లినిక్కి వస్తారా? వస్తున్నాం డాక్టర్. ఏంటి రాకేష్ గారు రమ్మన్నారు? ఇప్పుడు నేను మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటది? ఆ రోజు దొరికిన శవం నీలం గారిది కాదు, సంబడి ఎల్స్. వాట్? ఎస్, నేను కూడా ఫస్ట్లో అలానే షాక్ అయ్యాను. అయినా అది అతని శవం కాదని మీరు ఎలా చెప్పగలరు? తన DNA శాంపిల్స్ కూడా మన డేటాబేస్లో లేవు. తెలుసు, బట్ ఇట్ మైట్ సర్ప్రైజ్ యూ. వాట్? మేము అతని పంటి ద్వారా, అతని టీత్ ద్వారా అతను కాదని తెలుసుకున్నాం. అదెలా?
సి ఆ ఫైర్ వల్ల విక్టిమ్ ఫేస్ మొత్తం డిఫార్మ్ అయిపోయింది. అతని డిఎన్ఏ శాంపుల్స్ కూడా లేవు. సో ఎందుకో కొంచెం తేడా కొట్టి తన పంటిని టెస్ట్ చేసాం. అప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ చనిపోయింది నీలంకార్ కాదు, ఎవరో ఒక నేపాలి అని. అది వారి దగ్గర మిస్ అయిన గురుకాత్మ ఇతనే ఉంటాడు. మీరు ఎలా చెప్పగలరు అతను నేపాలి అని? ఫారెన్సిక్ సైన్స్లో టీత్ గురించి స్టడీ చేస్తున్నారు. దాన్నే ఫారెన్సిక్ డెంటిస్ట్రీ అంటారు. దీంట్లో ఏంటంటే మన డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పంటి గురించి తెలుసుకోవచ్చు. ఐ మీన్ ఒక్కొక్క దేశం వాడికి ఒక్కొక్క రకమైన పళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్కో లాగా, మెక్సికన్స్కో లాగా ఉంటాయి. అలాగే ఇక్కడ అనుకుంటున్న విక్టిమ్ ఇండియన్, కానీ ఇక్కడ అతను నేపాలి. చూడండి, ఇది మన ఇండియన్ పంటి మోడల్, ఇది చనిపోయిన నేపాలీ పంటి మోడల్. అంటే నీలం గారు ఇంకా బతికే ఉన్నారా? ఏమో, ఐ థింక్ సో. ఐ థింక్ సో కాదు, ఖచ్చితంగా బతికే ఉన్నాడు. ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలిగింది ఇంత క్లియర్గా తెలిసిపోతుంటే? సరే కానీ ముంబై పోలీసుకి ఫోన్ చేసి డబ్బులు ఏమో దొరికేలేదు కనుక్కో. हाँ सर, कुछ मिल गया? पैसा पैसा? अरे क्या रे भाई, वो मादरचोद वाला घर में कुछ नहीं मिला, कैसे आते हैं लोग? ఏమన్నారు? బాగా డిసప్పాయింట్ అంటున్నారు. అది చిల్లికి అవ్వలేదంట. సీన్ బ్యాంక్ ఎంప్లాయ్, తిప్పి కొడితే 70,000 శాలరీ, మనీ లాండర్ కూడా చేస్తున్నాడు. అందులో వీడి దగ్గర 20 కోట్లు ఉన్నాయి. అదే డబ్బు నీ దగ్గర కనుక్కుంటే అందులో 10%, అంటే 20 lakhs తీసుకుని సంకలు గుద్దుకుంటావా, లేకపోతే 20 కోట్లు తీసుకుని తెగేస్తావా? 20 కోట్లు తీసుకుని నేను వేస్తా. అది ఇక్కడ జరిగింది. మరి అతని వైఫ్? రాబర్ట్ చెప్పిన ప్రకారం ఒకే రోజులోనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే బహుశా అమ్మాయి మీద ప్రేమ లేకపోవచ్చేమో. అదే అమ్మాయి పక్కన 20 కోట్లు పెడితే నువ్వు దేని సెలెక్ట్ చేసుకుంటావు? 20 కోట్లు. సో అది సంగతి. ఆ రాబర్ట్ ఇన్స్టాల్మెంట్స్లో మనీ కడుతూ అమౌంట్ పెద్దదైన తర్వాత ఒక మంచి టైం చూసి పర్ఫెక్ట్ ప్లాన్ వేసి వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉండే గుర్కావాడిని చంపేసి కార్ యాక్సిడెంట్లో అతనే చనిపోయినట్టు నేపాల్ వాడిని ఫ్రేమ్ చేసుకొని మనల్ని, వాడి వైఫ్ని, ఆ రాబర్ట్ని పూకులను చేసి 20 కోట్లు తీసుకొని దింగేసాం. మరి ఇప్పుడు ఎలా? పట్టుకోవాలి, వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు దాకా నన్ను ఎవరో ఎర్నాయని చేయలేదు, వీడి తప్ప. అంతకన్నా ముందు వాళ్ళ వైఫ్కి చెప్పాలి. ఫక్, అదొకటి ఉంది కదా. ఏమనింది ఆమె? పాపం భయంకరంగా ఏడుస్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు పరిస్థితి ఏంటది? ఇక్కడ ఎత్తుకుని నేను మొబైల్ ఎత్తుకుతాను. నాకు ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉండాలి. ఓకే ఓకే, దొరికితే చచ్చాను నా కొడుకు. సార్
వెలువైపు కన్నో నెంబర్ నుంచి కాల్ వచ్చింది సార్. ప్లే చేయి. ఓకే సార్. ఆ అన్నోన్ నెంబర్ని ట్రాక్ చేయి. నేను మీ మెంబర్కి రీడైరెక్ట్ చేస్తున్నా సార్. వన్ మినిట్ అది బ్యాగ్లో పాస్పోర్ట్ సరికే. హలో సార్, మీతో అర్జెంట్గా మాట్లాడాలి. మీతో మాట్లాడాలి సార్. చెప్పయ్యా. నాకు కేసు ఇచ్చారు కదా సార్, నీలం రాజశేఖర్ది. దానికోసమే కానీ నేను కాల్ చేసింది. అయినా మీడియా వాళ్ళు నా తల తినేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు. అయినా వాళ్ళ ఆతరం మనం తప్పట్లేములే. కానీ ఒక చిన్న మిస్సింగ్ కేసులో ఇన్ని ట్విస్టులు నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. అవును, వాళ్ళ లొకేషన్ దొరికిందన్నావుగా, ఏమైంది? లొకేషన్కి వెళ్ళి వెతికాం. యాజ్ యూజువల్ వాడు దొరకలేదు. ఏమైనా క్లూస్ దొరుకుతాయని బ్యాగ్ మొత్తం వెతికాం. అంతకంటే పెద్ద ట్విస్ట్ తగిలింది. ఏంటది? ఇప్పటి వరకు మనం అనుకుంటున్న నీలం రాజశేఖర్ అసలు నీలం రాజశేఖర్ కాదు సార్. ఇట్స్ ఎ ఫాల్స్ ఐడెంటిటీ. వాట్? అసలు నీలం రాజశేఖర్ అనేవాడే లేడు సార్. హీస్ సంబడి ఎల్స్. ఇది ఎక్కడ ట్విస్ట్లు అయ్యా? వాడు కాదా నీకలా తెలుసు? ఇందాక మాకు ఒక పెద్ద క్లూ దొరికిందన్నాం కదా సార్. మాకు ఒక 4 పాస్పోర్ట్స్ దొరికాయి. రిన్యూవల్ అయినవి కాదు, ఎక్స్పైర్ అయినవి కాదు. ఒక్కో పాస్పోర్ట్ వాడు ఒక్కో ఐడెంటిటీ.
అలాగే 4 ఐడెంటిటీస్ మార్చాడు. ఇది నీలం రాజశేఖర్ పాస్పోర్ట్. అంటే ఇప్పుడు నీలం రాజశేఖర్ ఐడెంటిటీ వదిలేసి వేరే ఐడెంటిటీ పట్టుకొని తిరుగుతున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీ. అతను మార్చిన 4 ఐడెంటిటీస్ గురించి ఎంక్వైరీ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే తను మార్చిన లాస్ట్ ఐడెంటిటీ లాస్ వేగస్లోది. ఐ థింక్ రాబర్ట్ని చూసిన తర్వాతే మార్చాను చూడు. ఎవరికి డౌట్ రాకూడదని అక్కడే వెకేషన్కి వచ్చిన ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని అన్యాయం చేశాడు. ఎందుకంటే ఏ మ్యారీడ్ మ్యాన్ ఈజ్ మోర్ ట్రస్ట్వర్తీ ఇదనే బ్యాచులర్. అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాక రైట్ టైం చూశాడు, డబ్బులు కొట్టేశాడు, పరారయ్యాడు. మరి ఇప్పుడు అతను పట్టుకోవడం ఎలా? ఎంత మంచి క్రిమినల్ అయినా మనకు ఒక క్లూ వదిలేసే వెళ్తాడు. మనకు అతని పేరే పెద్ద క్లూ. చూడండి సార్, అతను యూజ్ చేసిన ప్రతి పాస్పోర్ట్ ఐడెంటిటీ వెనకాల మన స్టేట్ ఎక్సీఎంల పేరు పెట్టి వాడుతున్నాడు. చూడండి, జలగం వెంగళరావు, దామోదరం సంజీవయ్య కలిపి జలగం రావు అంట. తర్వాత ఇది చూడండి, బ్లండర్ పివి నరసింహారావు, ఎన్టీ రామారావు కలిపి పివి రామ్. ఇది మరీను. చూడండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నీలం సంజీవయ్య కలిపితే నీలం రాజశేఖర్. మరి ఇప్పుడు ఆ క్లూస్తో ఎలా పట్టుకుంటావు అతన్ని? మనకు అక్కడ దొరికిన పాస్పోర్ట్సే కాబట్టి ఇప్పుడు కూడా ఐడెంటిటీ మార్చుకొని ఫ్లైట్లో ఎక్కేసి ఉంటాడు. ఖచ్చితంగా చెన్నై ఎయిర్పోర్టే వాడుంటాడు. ఎందుకంటే ఇంత పెంట చేసి వాడు ఇండియాలో ఉండే ఛాన్సే లేదు. ఖచ్చితంగా ఫారెన్ ఎక్కేయాలి. సో వాడికి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్. మనం ఏం చేయాలంటే నిన్న మధ్యాహ్నం డిపార్చర్ ఫ్లైట్ లిస్ట్ తీసుకొని అందులో ఎక్సీఎంల పేర్లతో ఉండే పేర్లను లిస్ట్ అవుట్ చేస్తే ఖచ్చితంగా దొరికేస్తాడు. కొంచెం చెన్నై ఎయిర్పోర్ట్కి ఇన్ఫామ్ చేయండి సార్. అది నాకు వదిలేయండి. నేను మా టీం చాలా గంటలు నిద్ర లేకుండా, తిండి లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా 2 రోజులు కంటిన్యూస్గా చెక్ చేశాం. లాస్ట్కి ఇదంతా అయిపోయి ఒక 3 days తర్వాత కూడా మేమేం తెలుసుకోలేకపోయాం. చెన్నై కాదు, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలా అన్ని ఫ్లైట్ లాక్స్ చెక్ చేశాం. కానీ వాడు మాకు ఎక్కడా దొరకలేదు. చెప్పరా. అది మీ నాన్నకి అసలు ముఖ్యమైన లింక్ గురించి అడిగావు కదా, అవును. వాడి ఫోటోని ఎట్టకేళ్ళకి రిస్టోర్ చేశాము. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. నీకు మెయిల్ పెడతాను, చూడు ఒకసారి. ఓకే, పంపి. హలో, ఏంటి అది ఇప్పుడు కాల్ చేసావు? నీకు మా నాన్న ఇన్వాల్వ్ అయిన సీఎం అసాసినేషన్ కేసు గుర్తుందా? తెలుసు. దాంట్లో ప్రైమ్ సస్పెక్ట్ అయిన మోనిష్ నాకు తెలుసా నీకు? తెలుసు, మెమరీ లాస్ పేషెంట్. వాడి ఫైల్స్ అన్ని ఈవేస్తే పోయాగా. డూ యూ నో హూ హీ ఈస్? ఎవరు? వాడే నీలం రాజశేఖర్. వాట్ ద ఫక్? నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. నువ్వేమి ఇదే ఒక, నేను వస్తున్నా. ఓకే. హలో, ఎవరు?